అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మచ్ రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ ఆల్ ఫర్ డెమో ఫిల్మ్ అని అంటున్నారు. సో, దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చేసి లీడ్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫర్ డెమో ఫిల్మ్ అని అంటున్నారు. సో, వీళ్ళకి మెయిల్ కావాలి మగవాళ్ళు 20-45 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కూడా కావాలంటే 20-45 సంవత్సరాల లోపు వాళ్ళు. సెండ్ యువర్ ప్రొఫైల్ టు రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ షో రీల్స్ అని అంటున్నారు. సో, దీనికేముండాలి అంటే ఆర్టిస్ట్‌లకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే గుడ్ డైలాగ్ డెలివరీ ఉండాలి అని అంటున్నారు. అలాగే స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అంటున్నారు. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి. న్యాచురల్ పెర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని అంటున్నారు. సో, ఈ క్వాలిటీస్ మీలో ఉన్నట్లయితే మరి తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళ వాట్సాప్ నంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, "సార్ ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో నాకు అవకాశం ఏమైనా దొరుకుతుందా? సో, నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి, వాళ్ళకి ఎంత డబ్బైనా ఇవ్వటానికి నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. నాకు ఈటీవీ జబర్దస్త్‌లో అవకాశం ఇస్తారా?" అని అడగటం జరిగిందండి. సో, దానికి నేను మీకు చెప్పేదేంటంటే బ్రదర్, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే ఈ 'జబర్దస్త్‌ని' నిర్మిస్తున్న వాళ్ళెవరో తెలుసా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారంటే ఇప్పుడు ఈటీవీలో 'అమ్మోరు' అనే ఒక సీరియల్ వస్తుంది. గతంలో 'అమ్మోరు' అనే ఒక సినిమా చేశారు. అలాగే 'అరుంధతి' అనే ఒక సినిమా చేశారు. అలాగే చాలా చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేశారనమాట. నేనేమంటానంటే ఆయన దగ్గర ఎంత డబ్బుంటది? సుమారు ఒక 100,00,00,000, 1000,00,00,000 అంతకంటే ఎక్కువ. సో, అలాంటి ఒక వ్యక్తి మీరిచ్చే డబ్బులకి కక్కుర్తి పడాల్సిన ఒక స్థాయి గాని, స్టేటస్‌లో గాని ఆయనున్నారా? ఆయనకి మీరిచ్చిన డబ్బులతోటి ఆయన ఓకే. ఈయన ఒక 10,00,00,000 ఇస్తాడు కాబట్టి, ఈ 10,00,00,000తోటి మనం ఏదైనా ఇది చేసుకుందాం అనే టైప్‌లో ఉంటారా? పోనీ 10,00,00,000 ఇవ్వగలిగేంత ఆర్థిక స్థైర్యం మీ దగ్గరుందా? సో, ఇక్కడ 'జబర్దస్త్‌లో' మీరు అవకాశం కోసం డబ్బులివ్వకూడదు. 'జబర్దస్త్‌లో' మీరు అవకాశం కోసం ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మరి చూసినట్లయితే 'అన్‌బీటెడ్ కల్చర్' అని ఒక యూట్యూబ్ ఛానెల్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలు, ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు భలే పెర్ఫార్మ్ చేస్తా ఉంటారు. నాకు చాలా చాలా ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. అందులో ముగ్గురు గూడా వాళ్ళు పర్ఫార్మ్ చేసి వాళ్ళొక నేము, ఫేము తెచ్చుకున్నారు. వాళ్ళు సమ్‌వేర్ అబౌట్ లక్షల్లో సంపాదించుకుంటున్నారు. 'అన్‌బీటబుల్ కల్చర్' అనే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో. సో, దాని ద్వారా వాళ్ళకేంటి అంటే అంత రెవెన్యూ వస్తున్నప్పుడు వీళ్ళని ఇంతమంది చూస్తున్నారు కాబట్టి 'జబర్దస్త్‌లో' పెట్టుకున్నట్లయితే దానివల్ల 'జబర్దస్త్‌కి' కూడా టీఆర్‌పీ పెరుగుతుందనే నమ్మకంతోటి ఈ 'జబర్దస్త్' టీమే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. బాబు మీరొచ్చి మాకు ఒక షో చేసి పెడతారా అని. సో, వాళ్ళు వచ్చారు. 'పండు మాస్టర్' టీమ్‌లో యాక్ట్ చేశారు. కాకపోతే అక్కడ వాళ్ళకొచ్చిన పీనట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పీనట్స్ కన్నా కూడా వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే రెవెన్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ వాళ్ళు ఒకళ్ళకి 'జబర్దస్త్' దగ్గరికొచ్చినప్పటికి వాళ్ళకి సరెండర్ అయ్యి వీళ్ళు పనిచేయాలి. ఇక్కడ 'అన్‌బీటబుల్ కల్చర్‌లో' ఏంటంటే వీళ్ళ సొంత టాలెంట్ వీళ్ళే పెట్టుకోవాలి. సో, ఇక్కడ మీరు మీ అందరికి చెప్పేది నేనేంటి అంటే ఎప్పుడైనా మనం ఆహ్, సక్సెస్ అవ్వాలి అంటే ముందు మనం సక్సెస్‌ఫుల్ అనే విషయం అవతలోడికి తెలియాలి. ఇప్పుడు నేనే ఉన్నాను. నేనొక సినిమా చేస్తున్నాను. నేను మీకు ఒక రెమ్యునరేషన్ ఇవ్వాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అనేది బాగా వచ్చు అంటే నేను ఒక మేస్త్రి కింద మిమ్మల్ని పిలుచుకొని రోజుకి 5,000, 10,000 నేను ఇవ్వటానికి ప్రిపేర్డ్. లేదు మీకు ఏమంటారు ఇసుకని, సిమెంట్‌ని, వాటర్‌ని మిక్స్ చేయడం గనక మీకొచ్చినట్లయితే నేను మిమ్మల్ని బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్ కూలీగా మిమ్మల్ని పిలిచి ఆ రోజుకి 500, రూ. 1000 నేను ఇవ్వటానికి నేను ప్రిపేర్డ్. అలాగే మిమ్మల్ని నేను నటుడిగా తీసుకోవటానికి కావచ్చు, లేదంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో తీసుకోవటానికి కావచ్చు, లేదంటే సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌లో తీసుకోవటానికో, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లోనో నేను తీసుకోవటానికి మీరు ఆ పర్టిక్యులర్ క్రాఫ్ట్‌లో నిష్ణాతులై ఉండాలి. మీరు నిష్ణాతులనే విషయం నాకెప్పుడు తెలుస్తుంది? మీరు 1, 2 సినిమాలకు పనిచేసుండాలి. లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎలాగుంది? మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో మీరు మీ పెర్ఫార్మన్స్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని యాక్టింగ్‌కి సంబంధించిన కొన్ని చేసుండాలి మీరు. అప్పుడు ఓకే. ఈ పర్టిక్యులర్ పర్సన్‌ని తీసుకోవడం వల్ల నాకిది ప్రయోజనం. ఇతనితోటి ఇలాంటి వేషం నేను చేయించుకోవచ్చనే నమ్మకం నాకేర్పడుతుంది. సో, అప్పుడు నేను మీకేదైనా అవకాశం ఇవ్వడానికి పాసిబిలిటీస్ అనేవుంటాయి. అంతే తప్పించి నేను డబ్బులిస్తాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు పెర్ఫార్మ్ చేయలేకపోయారనుకోండి. ఇతను మాకింత డబ్బులిచ్చాడు కాబట్టి ఇతను పెర్ఫార్మ్ చేయకపోయినా క్షమించండి. మీరేదో పెద్ద మనసు చేసుకొని చూసేయండి అని నేను కింద స్క్రోలింగ్ చేసుకోనా? దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ కదా! సో, నేనేమంటాను అంటే మీరు డబ్బులివ్వటం అనేది పక్కపెట్టి, మీరు పెర్ఫార్మన్స్‌ని పెంచుకోవటం అన్నట్లయితే అప్పుడు మీరు సక్సెస్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9963499716 ఐ రిపీట్ 9963499716. సెకండ్ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9951 556 497 ఐ రిపీట్ 9951 556 497. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, డబ్బులిస్తేనే అవకాశం ఇస్తామన్నా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్‌లోకెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.